ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత జోడో యాత్ర వల్లే ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు నరేంద్ర మోదీ లొంగిపోయారని అన్నారు కందే శ్రీనివాసరెడ్డి. పాకిస్తాన్ ముందు భారత గౌరవాన్ని ప్రధాని మోదీ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కందే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. భారత జోడో యాత్ర వల్లే ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్నారు. ఇక ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్కు నరేంద్ర మోదీ లొంగిపోయారని అన్నారు. కందే శ్రీనివాసరెడ్డి పాకిస్తాన్ ముందు భారత గౌరవాన్ని ప్రధాని మోదీ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజా పాలన చేస్తున్నదంటే దానికి విజన్, కర్త, కర్మ, క్రియ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుంటే ఈరోజు పాకిస్తాన్ రెండు ముక్కలయ్యేది. పాకిస్తాన్ బెలూచిస్తాన్ని విభజించేటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు నరేందర్ దామోదర్ దాస్ మోడీ అంటలేరు, సరెండర్ దామోదర్ దాస్ మోడీ అంటున్నారు. ఈరోజు పాకిస్తాన్కు సరెండర్ అయి 2 రోజులలోనే మన సైన్యాల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి విజయ పథంలో కొనసాగుతున్నటువంటి సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి సరెండర్ మోడీ అని దేశమంతా కోడై కూస్తున్నది. ఈరోజు బీజేపీ యొక్క నరేంద్ర మోడీ యొక్క దౌర్జన్యాలను, దాష్టీకాలను, దుర్మార్గాలను అణిచివేసి పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని తొక్కి పెట్టాలని, ఉక్కు పాదంతో అణిచివేయాలని చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పగలిగే ఏకైక మునగాడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు 100 మంది ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళని పట్టుకొని బీజేపీ నరేంద్ర మోడీని ప్రజా వ్యతిరేక పాలనను విమర్శిస్తూ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్ని చేసే విధంగా రాహుల్ గాంధీ